వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సాయిసుతో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక రాయలసీమ రాయల తెలంగాణ నినాదం నిలబడదు. పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఇలాంటి డిమాండ్లు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయండి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. నిర్జిత గడువులోగా అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి. పోలీస్ అధికారులకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశం. ముస్తాబాద్ మండలంలో అన్నదాతలపై ప్రకృతి మళ్లీ కన్నెర. గాలివానతో తడిసి ముద్దైన ధాన్యం, నేల కూలిన మామిడికాయలు. ఇక డీటెయిల్స్ చూస్తే రాయల తెలంగాణ అంశం నినాదం నిలబడదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జెండా పండుగగా సందర్భంగా సూర్యాపేటలో గులాబీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం రాయల తెలంగాణ అంశంపై స్పందిస్తూ ప్రత్యేక రాయలసీమ రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోవడమే రాయల తెలంగాణ డిమాండ్కు కారణమని అభిప్రాయపడ్డారు. అక్కడ ప్రభుత్వాలు వైఫల్యంతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకి వచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న పథకాలను చూసి చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు తమను కూడా తెలంగాణలో కలపాలని కోరుతున్నారని అన్నారు. పాలకుల చిత్తశుద్ధి లోపంతో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయని అన్నారు. పరిపాలకులను మార్చండి, సువర్ణాంధ్రగా మార్చుకోండి అని ప్రజలను సూచించారు. నిర్వాహకము, అచేతనము, ఇంకేమన్నా కానీ అక్కడ పరిపాలన లోపం వల్ల కొత్త కొత్త డిమాండ్లు వస్తాయి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనం కొన్ని వేలు లక్షల సార్లు ఆ ప్రాంత నాయకుల నోటి నుంచి మనం మాట విన్నాం. అసలు తెలంగాణను మేము అభివృద్ధి చేసినాం, హైదరాబాద్ను మేము అభివృద్ధి చేసినాం, మేము లేకపోతే అసలు మీకు ఏం లేదు ఇక్కడ అనే మాట. నిన్న మొన్న కూడా ఒకరిద్దరు మంత్రులు నోరు వారేసుకున్నది కూడా మనం చూసినాం. మేము లేకపోతే మీకు ఇక్కడ ఏం లేదు అన్నమాట. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్లో మేము ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతామనే స్వరాలు వినిపిస్తున్నాయి అని అంటే తప్పకుండా అక్కడ పరిపాలకుల యొక్క తప్పే కాదు, వాళ్ళ లోపం కాదు. ఇక ప్రత్యేక రాయలసీమ అనే డిమాండ్ కావచ్చు, రాయల తెలంగాణ అనే డిమాండ్ కావచ్చు, ఇవి కూడా సాధ్యమైన విషయం. ఈ వాదనకు నిలబడు, ప్రజల్లో నిలబడేది కావు. ఈ గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగానే ఈ విషయం చర్చకు వచ్చింది. అక్కడ ఒకరిద్దరు మిత్రులు ఇటువంటి విషయాలు తెర మీద తీసుకొచ్చారు. కానీ ఆనాడే తెలంగాణ సమాజం దాన్ని రిజెక్ట్ చేసింది, తిరస్కరించింది. తెలంగాణను తెలంగాణగానే ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. తెలంగాణ జరిగి ఇవాళ తెలంగాణ వచ్చి వాస్తవంలో పొందాల్సిన తర్వాత భారతదేశం మొత్తంలోనే తెలంగాణ ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తుంది కేసీఆర్ గారి నాయకత్వం అనే దానికి ఉదాహరణ ఇవాళ మమ్మల్ని కూడా తెలంగాణలో కలపండి అని అడగటం. అయితే ఇప్పుడు వస్తున్న డిమాండ్, గతంలో ఏదైతే డిమాండ్ వచ్చిందో దానికి ఇవాళ వచ్చిన డిమాండ్కి కొంత తేడా ఉంది. ఇవాళ ఈ ఒక్క డిమాండ్ కేవలం రాయలసీమ నుంచి మాత్రమే రావడం లేదు. ఒక పక్కన కర్ణాటక నుంచి వస్తూ ఉంది, మరొక పక్కన మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంది, ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంది. తెలంగాణను ఆనుకొని ఉన్న అనేక ప్రాంతాల నుంచి కూడా మాకు కూడా మీ పరిపాలన కావాలి కేసీఆర్ గారు, అయితే మమ్మల్ని మీ రాష్ట్రంలో కలుపుకోండి, లేదంటే మీరు మా దగ్గరికి రండి అనే నినాదం మనకు మహారాష్ట్ర నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు బలంగా వినిపిస్తూ ఉంది. గతంలో అనేక మంది సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో కేసీఆర్ గారి అడ్రస్ వెతుక్కొని, తెలంగాణ భవన్ అడ్రస్, ప్రగతి భవన్ అడ్రస్ వెతుక్కొని వచ్చి విజ్ఞప్తి చేసిపోయారు రండి అని. దాంట్లో భాగంగానే నేను ఇవాళ రాయల తెలంగాణ డిమాండ్ కూడా చూస్తూ ఉన్నా. కానీ అది సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన అవకాశం ఉంది, ఒక సువర్ణ అవకాశం ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన, అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా ఇన్ఛార్జ్ ఏరోళ్ల శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రతినిధుల సభాస్థలి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం గోదావరికని జీఎం కాలనీ సింగరేణి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ప్రతినిధుల సభలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు.
అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటు కార్పొరేటర్లు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎర్రల్ల శ్రీనివాస్ అన్న గారికి, రాకేష్ అన్న గారికి స్వాగతం. చంద్రన్న గారు మన తెలంగాణ తల్లి విగ్రహం వచ్చి మీ కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరడం జరుగుతూ ఉన్నది. ప్రతినిధుల సభ ఇవాళ ప్రజలే నా ప్రాణం అంటూ, ప్రజాసేవకే నా జీవితం అంకితం అంటూ 18 గంటలు, రోజుకు 18 గంటలు నియోజకవర్గ అభివృద్ధికి, అమరవీరులకు జయ జయ హో తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హో తెలంగాణ ముక్కోటి విద్యార్థి అమర వీరులకు వీరులకు అమరు జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు నాయకత్వం, దేశ్ కి నేత కేసీఆర్ నాయకత్వం, దేశ్ కి నేత కేసీఆర్ నాయకత్వం. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమానికి అందే అర్జీలు నిర్జిత గడువులోగా చట్ట పరిధిలో పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను స్వయంగా ఆయనకు విన్నవించుకున్నారు. వారి సమస్యలను కూలంకుషంగా విని అర్జీలను పరిశీలించి నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. కట్నం వేధింపులు, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీల సమస్యలు, ఇతర సమస్యలతో మొత్తం 46 మంది అర్జీదారులు స్పందన ద్వారా సమస్యలను విన్నవించుకున్నారని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, డీసీఆర్బీ డీఎస్పీ జి లక్ష్మయ్య, స్పందన సెల్ ఇన్స్పెక్టర్ వి మాలకొండయ్య పాల్గొన్నారు. అన్నదాతలపై ప్రకృతి మళ్లీ కన్నెర చేసింది. గాలివానతో వరి పంట నేలకూలింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మామిడికాయలు నేలరాలాయి. చేతికందే పంట వానలో తడిసి ముద్దవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవనూర్ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వాన నీటిలో ధాన్యం కొట్టుకుపోగా రైతులు ఆపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అకాల వాన కురవడంతో రైతులు కుప్పల వద్దే ఉన్నా చేసేదేమీ లేకపోవడంతో చేతికి వందే వచ్చిన పంట నీటి పాలైంది.
గాలి బీభత్సానికి మామిడికాయలు దెబ్బతిన్నాయని పలువురు రైతులు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జగద్గురువు ఆదిశంకరాచార్య జయంతిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని శ్రీ కామాక్షి సమేత మోగిలేశ్వర స్వామి దేవస్థానంలో చిత్రపట ఆవిష్కరణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ధర్మకర్త ఎంబి విజయ్ కుమార్, ఈవో మునిరాజ్, చిత్రపటదాత పాణ్యం శ్రీనివాస్ శర్మ, మొగిలి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జగద్గురువు ఆదిశంకరాచార్య చిత్రపట ఆవిష్కరణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణలు, అభిషేకాలతో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ గురుకుల్, విశ్వనాథ్ గురుకుల్, సోమశేఖర్ గురుకుల్, దండపాని గురుకుల్, పలమనేరు బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు కిషోర్ గురుకుల్, ఆలయ సిబ్బంది కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. వందే గురు పరంపర. ఆదిశంకరులు అఖండ భారతావనిలో ఎన్నో మహాక్షేత్రాలను నెలకొల్పినటువంటి మహానుభావుడు. బౌద్ధ మతం విశేషంగా వ్యాప్తి పొంది హిందూ మతం అవసాన దశకు వచ్చేసిన సమయంలో శంకరాచార్య అంశగా, శంకరుని యొక్క అంశగానే ఆదిశంకరులు అవతరించి అద్వైతాన్ని స్థాపన చేసి స్వామి ఇంతకు ముందు చెప్పినట్లు అందరు దేవుళ్ళు ఒకటే, శివకేశవులకు భేదం లేదు అన్నటువంటి విషయాన్ని తెలుపుతూ అందరి మనస్సులు అందరినీ గెలిచి ఆదిశంకరులుగా తర్వాత జగద్గురువులుగా అవతరించినటువంటి రోజు. తర్వాత ఆయన ఈ రోజు పుట్టినటువంటి రోజు. 4 వేదాలు 8 సంవత్సరాలకే అధ్యయనం చేసి దాదాపుగా 6 నుంచి 8 సార్ల వరకు భారతదేశం పూర్తిగా కాలినడకన యాత్ర చేసి ప్రతి ఒక్క చోట యంత్ర స్థాపనలు, ధ్వజస్తంభ స్థాపనలు,
ప్రతిష్టాపనలు, ఎన్నో దేవాలయాలు స్థాపన చేసి ఈరోజు వేదం నిలబడింది, బ్రాహ్మణ్యం నిలబడింది, హిందూ ధర్మం నిలబడింది అనేటువంటి ఈ యొక్క ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి ఉండేటువంటి ధర్మాన్నే కలియుగంలో ఇంతలాగా ఈ రోజుకి కూడా నిలబడిందంటే. నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ముఖ్య డెలిగేట్స్ తో ప్లీనరీ ప్రారంభానికి ముందు పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి అమరవీరుల స్తూపానికి, జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మన 6 మండలాల్లో మండలానికి 60 మంది చొప్పున ప్రతినిధులు, 2 మున్సిపాలిటీలతో ప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి వేదిక మీద ఉన్న ప్రజలందరూ కలిసేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మేరకు అనుకున్న ప్రకారం వచ్చినటువంటి నాయకులకు, ప్రతినిధులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ, పాత్రికేయులకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రొసీజర్ ప్రకారం కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఇంకా కొంతమంది వేదిక మీదకి సర్పంచులు, ఎంపీటీసీలు, స్టేజ్ కూడా కంజెస్టెడ్ ఉంది కాబట్టి 2001 ఏప్రిల్ 27వ తారీఖు జలదృశ్యం మొదలుకొని ఈనాటి బీఆర్ఎస్ ఆవిర్భావం వరకు కూడా ఇన్ని సంవత్సరాల ఉద్యమ ప్రస్తావాన్ని, 9 సంవత్సరాల పాలన ప్రస్తావాన్ని, ఆనాడు ఉన్న తెలంగాణ పరిస్థితి, తెలంగాణ కొట్లాడి సాధించుకున్నటువంటి తర్వాత స్వరాష్ట్రంలో ఆనాటి ఉద్యమకారిణి పరిపాలన, ఈనాడు జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి పథకాలు, అనేక స్కీములు, ఇవన్నిటినీ సమూలంగా చర్చించి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి, ఉద్యమ ఫలాలు స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజలు ఏ విధంగా వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, సంక్షేమ రంగాలలో ఎట్లా అనుభవిస్తున్నటువంటి విషయాన్ని సమీక్షించుకోవడం కోసం ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఒక 600 మంది డెలిగేట్స్తోని ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ప్లీనరీ సమావేశంలో 16 తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించారు. ప్రముఖ సామాజికవేత్త జూకంటి రాఘవరావు ట్రస్ట్ చైర్మన్ జూకంటి వెంకటేశ్వరరావు అనారోగ్యంతో కామారెడ్డిలో కన్నుమూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్కు చెందిన జూకంటి కామారెడ్డిలో స్థిరపడినప్పటికీ తన స్వంత గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో 2000వ సంవత్సరంలో తన తల్లిదండ్రులు జూకంటి రాఘవరావు లలిత జ్ఞాపకార్థం జేఎల్ఆర్ ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతో మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన భౌతిక కాయాన్ని కామారెడ్డి నుంచి స్వగ్రామం నామాపూర్కు తీసుకొచ్చారు. కెనడాలో ఉన్న ఆయన కుమారుడు సతీష్ రావు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. జూకంటికి భార్య నిర్మల, కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న మండల ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, అభిమానులు నివాళులర్పించారు.
బాపట్ల కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషాను వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్ల రామయ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగనన్న ప్రభుత్వం ద్వారా జిల్లాలో దివ్యాంగులకు ఉచితంగా ఇస్తున్న 3 చక్రాల మోటార్ వాహనాలు బాపట్లలో నిల్వ ఉన్నాయని వాటిని త్వరగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ను కోరామని తెలిపారు. చిరు వ్యాపారాలు చేసుకుంటున్న దివ్యాంగులకు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించాలని, దివ్యాంగుల సమావేశాలు, సభలకు, ఫంక్షన్లు చేసుకోవడం కోసం 10 సెంట్ల స్థలాన్ని కేటాయించి ప్రత్యేక భవనం నిర్మించాలని కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ దివ్యాంగుల నాయకులు గుంజి ఏడుకొండలు, దండమూడి రత్నబాబు, మంకెన శ్యాంప్రకాష్, మాధవి తదితరులు పాల్గొన్నారు. స్థాయిలో ప్రభుత్వం నుంచి రావాల్సిన 3 చక్ర మోటార్ వాహనాల గురించి, అట్లాగే లోన్స్ గురించి, బాపట్లలో ప్రత్యేక వికలాంగుల భవనం కొర కోసం ఈ యొక్క 3 విషయాల మీద కూడా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారిని కూడా మేమందరం కూడా కలుపుతాం జరిగింది. ఎంత పత్రం కూడా ఇస్తాం కూడా జరిగింది. కలెక్టర్ గారు స్పందించి తప్పకుండా త్వరలో మీరు అడిగిన సమస్యల మీద తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం జరిగింది. ఈ జిల్లా బాపట్ల జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో మన బాపట్ల జిల్లా స్థాయిలో సమస్యలు పరిశీలించుకుంటానికి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే పెద్దలు మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు, అలాగే మంత్రివర్యులు నాగార్జున గారు, మహబూబ్ వెంకటరమణ గారు, ఎంపీ సురేష్ అన్న గారు, మిగతా నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు వెంకటేష్ బాబు గారు, పచ్చూరు ఇన్ఛార్జి మన ఆమంచి కృష్ణమోహన్ గారు, కృష్ణ చైతన్య అన్న గారు, వీళ్ళందరూ దృష్టి కూడా ఈ ఒక 3 విషయాలను కూడా తప్పకుండా మేము తీసుకువెళ్తాం. తప్పకుండా త్వరలో మా ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి మా సీఎం జగనన్న పేద వర్గాల పార్టీ ప్రభుత్వము తప్పకుండా మా జగనన్న మా నమ్మకం నువ్వే జగనన్న నిదానంతో మేమందరం కూడా ముందుకు వెళ్ళి జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలన్నీ కూడా తప్పకుండా మేము సమస్య పరిశీలించుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇంత వెంటనే మేము అడిగిన వెంటనే కలెక్టర్ గారు స్పందించి వెంటనే మాకు గౌరవించినందుకు కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల వికాసం జరుగుతుందని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నల్లమోతువారిపాలెం పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగస్తులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు పంచాయతీరాజ్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఇక్కడ సమర్పించేసినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది భారతదేశంలో ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి పంచాయతీ వ్యవస్థ, గ్రామ పరిపాలన వ్యవస్థ అనేది ఉంది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మండలాలు గాను, జిల్లాలు గాను, పంచాయతీలు గాను విభజించుకున్న అనంతరం పరిపాలన నడుస్తూ ఉండేది. అయితే 2010వ సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా పంచాయతీరాజ్ వ్యవస్థ దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఆ యొక్క దినోత్సవాన్ని జరుపుకొని దాని యొక్క విశిష్టతని ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి అందరికీ ఉద్యోగస్తులు కానీ తెలియజేయడం ఉద్దేశంతో 2010లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలుపెట్టడం జరిగింది. మరి పంచాయతీరాజ్ వ్యవస్థ గతం ఎందుకు తీసుకొచ్చారంటే, గతంలో కొన్ని గ్రామాలలో, కొన్ని రాష్ట్రాలలో ఆటవిక పరిపాలన అనేది, అంటే దాచుకోవటం, దోచుకోవటం, లేదా కొన్ని రాష్ట్రాల్లో నక్సలైట్లని, మావోయిస్టులని, ఉగ్రవాదులని రకరకాలుగా ఉండేది వ్యవస్థ. ఎందుకంటే కొంతమంది దగ్గరే కొన్ని అధికారాలు, కొన్ని పరిపాలనలో కొంత భాగం వాళ్ళే పరిమితం చేసుకొని పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఆ ఫలాలను దక్కనేయకుండా ఉండే క్రమంలో చాలామంది రోజులు గడవని పరిస్థితిలో వాళ్ళు నక్సలైట్లు గాను, మావోయిస్టులు కానీ వెళ్ళి భారతదేశానికి చాలా విపత్కరమైన పరిస్థితులు వచ్చిన క్రమంలో పంచాయతీ వ్యవస్థను తీసుకొస్తేనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని, చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చారు. కాబట్టి ఆయన రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం వెళితే
పేదలకు కూడా బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరిగిందనేటటువంటి ఉద్దేశంతో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టంగా చేసి గ్రామాల్లోనే అధికారాలు ఇచ్చి గ్రామాల్లోనే ప్రజలు వారి వారి గ్రామాలను అభివృద్ధి చేసుకునే విధంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో ఈ పంచాయతీకి అధికారాలు ఇచ్చి భారతదేశంలోనూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా గ్రామాలకే పరిపాలన అధికారాలు ఇచ్చినటువంటి దేశం భారతదేశం. మరి 1959లో అనుకుంటా భారతదేశంలో 3 అంచెల బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ ఇన్ఛార్జ్ చంటి శ్రీను ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి హాజరయ్యారు. ప్లీనరీని పురస్కరించుకొని అంబేద్కర్ నగర్, దేవేందర్ నగర్, సీతారాం కాలనీల నుండి దాదాపు 45 మంది అధ్యక్షులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా చంటి శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, సీనియర్ నాయకులు మీసాల యాదగిరి, బోడగళ్ల సదానంద్, సూనూరి ఉప్పలయ్య, వివిధ కాలనీల నాయకులు, పార్టీ అధ్యక్షులు, పెద్దలు పాల్గొన్నారు. वाइस प्रेसिडेंट चंदू, यादगिरी, टी रामकृष्ण, के सीनो, चंद्रपाल, उपलया, के राजू, बालू. కార్యక్రమంకి విచ్చేసిన పెద్దలు మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మందా సంజీవ్ రెడ్డి అన్న గారికి, మరియు సెక్రటరీ మీసాల కృష్ణ గారికి, మరియు సీతారాం కాలనీ, ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము జస్ట్ నేను నిన్ననే నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్లీనర్ చేసుకోవాలని చెప్పడం జరిగింది సంజీవ్ రెడ్డి గారు. ఎంబడే నేను కాలనీ వాళ్ళని పిలిచి ఇలా ఉంది, మనము ఈడ ఫస్ట్ టైం జెండా ఎగిరేయాలి అని అనగానే నాకు సహకరించిన ప్రెసిడెంట్ యాదగిరి గారు, సెక్రటరీ రహీం గారు, మరియు ఇక్కడ కాలనీ వాసులందరూ నాకు సహకరించి ఈరోజు ఈ జెండా కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ ఆదరణ నాకు ఉండాలని, రేపు డెవలప్మెంట్లో నేను మీకు అన్ని విధాలా సహకరిస్తానని ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా నేను సంజీవ్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడానికి మీకు అన్ని విధాలుగా ముందుంటానని తెలియజేస్తున్నాను. రోడ్డు కానీ ఈ పట్టాల విషయంలో అందరికీ నేను సహకరిస్తానని. రాజకీయాలు మాట్లాడట్లేదు, ఈడ కేవలం డెవలప్మెంట్ కోసమే చేస్తున్నా. డెవలప్మెంటే కావాలి, ఎవరు ఉన్నామన్నది కాదు, డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎవరు చేస్తారు అనే ఆలోచన చేయాలని తెలియజేస్తూ మరొకసారి 50 నుంచి 60 మంది బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే స్వచ్ఛందంగా మీ డెవలప్మెంట్ చూసి మేము మీకు సహకరిస్తాము, మేము కూడా ఈ డెవలప్మెంట్లో బీఆర్ఎస్ పార్టీలో మేము కూడా భాగస్వాములం కావాలని ఈరోజు కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని నమ్మి మీరు వచ్చినందుకు మీ బీఆర్ఎస్ పార్టీ మీ ఎంబడే ఉంటుంది. నేను కానీ నాయకత్వం కానీ 100% మీకు అన్ని విధాలుగా ఉపయోగపడతారని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రత్యేక రాయలసీమ రాయల తెలంగాణ నినాదం నిలబడదు, పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఇలాంటి డిమాండ్లు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయండి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. నిర్జిత గడువులోగా అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి, పోలీస్ అధికారులకు బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ ఆదేశం.
ముస్తాబాద్ మండలంలో అన్నదాతలపై ప్రకృతి మళ్లీ కన్నెరా, గాలివానతో తడిసి ముద్దైన ధాన్యం, నేల కూలిన మామిడికాయలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.